హాయ్ అండి, ఈరోజు మనం తెలంగాణలోని భూపాలపల్లి డిస్టిక్ కాటరం మండలంలోని కాటరం గ్రామంలో ఉన్నామండి. ఇక్కడ రాజు అనే అతను మేకల ఫామ్ చేస్తున్నాడండి. మేకల బ్రీడింగ్ ఫామ్. ఇది మొత్తం టోటల్గా 1 CR కోటి రూపాయలతోని ఈ షెడ్లు కానీ మేకలు కానీ తెచ్చి NLM స్కీమ్ ద్వారా ఈ మొత్తం ప్రాజెక్టు ఇక్కడ నిర్వహిస్తున్నాడండి. ఈ మొత్తం ఎలా లోన్ ఎట్లా చేసుకున్నాడు, సబ్సిడీ ఎట్లా వచ్చింది, ప్రజెంట్ ఈ బిజినెస్ ఎలా ఉంది, పూర్తి వివరాలు అతన్ని అడిగి తెలుసుకుందాం పదండి. హాయ్ బ్రదర్, బాగున్నారా? బాగానే ఉన్నా బ్రదర్. ఈ టోటల్ ఎంత ప్రాజెక్ట్ ఇది? ఇది 1 CR అండి. 1 CR మొత్తం 1 CR తోనే స్టార్ట్ చేసారు. అవునవును. ఫస్ట్ ఎట్లా అండి, మీకు ఎట్లా ఆలోచన ఎట్లా వచ్చింది? ఇది ఫస్ట్ అంటే ఇప్పుడు ఈ తోట అంతా మాదే అండి. ఇది బాబాయ్ వాళ్ళది మాదైతే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకునేది. ఇక అంతలోపే నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత 2022లో NLM వచ్చిందని మా బ్రదర్ చెప్పాడు. NLM స్కీమ్ వచ్చింది, ఇట్లా గోట్ అండ్ షీప్ ఇట్లా ఉన్నాయంటే అన్నయ్యని సంప్రదించి అన్నయ్యతో మాట్లాడి ఇక ప్రైవేట్ రిపోర్ట్ చేయించి అప్పుడు స్టార్ట్ చేసినాను 2022లో. అంటే దగ్గర 3 years అవుతుంది. అవునవును, 3 years అయిపోయింది. 3 years దాటి. అంటే ఫస్ట్ మీరు స్టార్ట్ అంటే మామూలుగా బ్యాంక్ వెళ్ళిరా, లేకపోతే ఈ సబ్సిడీకి ఎట్లా అప్లై చేసుకున్నారు? సబ్సిడీ కంటే ఫస్ట్ నేను చేసింది ఏంటంటే బ్యాంకుని కన్సల్టెంట్ అయినా. ఇక్కడ KDCC బ్యాంక్ ఉంది. ఆ బ్యాంక్ మేనేజర్ సార్ని అడిగితే మేనేజర్ సార్ ఇస్తా అని చెప్పిండు. 40 లక్షల లోన్ ఇస్తా అన్నారు. సార్ ఓకే అన్న తర్వాతనే మీది మా అన్ని వర్క్ స్టార్ట్ అయింది కంప్లీట్గా. అంటే మామూలుగా ఇప్పుడు 1 CR ప్రాజెక్ట్ కదండి. అవును. టోటల్గా అంటే మీరేమైనా సొంతగా పెట్టుకుంటూ ఉంటుందా? బ్యాంక్ లోన్ ఎంత ఉంటుంది, లేకపోతే సబ్సిడీ ఎంత ఉంటుంది? బ్యాంక్ లోన్ వచ్చేసి 40 లక్షలు అండి. నా కాంట్రిబ్యూషన్ వచ్చేసి 10 లక్షలు, సబ్సిడీ 50 లక్షలు. ఓకే, అంటే మొత్తము 1 CR కోటి రూపాయలు. బ్యాంక్ వెళ్ళిర్రు. అవును. బ్యాంక్ వెళ్ళిన తర్వాత మేనేజర్ తోని ఇట్లా నేను స్కీమ్ పెట్టాలనుకుంటున్నా, గోట్ ఫామ్ పెట్టాలనుకుంటున్నా అని చెప్పి బ్యాంకు కాన్సెంట్ లెటర్ తీసుకున్నారా? అవునవును. బ్యాంక్ కాన్సెంట్ లెటర్ తీసుకున్న తర్వాత ఈ స్కీమ్ కి అప్లై చేసుకున్నారు. అంటే ఎక్కడ అప్లై చేసుకున్నారు? ఇక్కడ మాకు తెలిసిన బ్రదర్ ఉండే, అన్నయ్యతో మాట్లాడి ప్రాజెక్ట్ రిపోర్ట్ చేపించింది. ప్రాజెక్ట్ రిపోర్ట్ చేపిస్తే దాని ప్రకారం మన వెటనరీ ఇక్కడ డాక్టర్ VS సారు, DOHO సార్ భూపాలపల్లి, ఈ సార్లను సంప్రదించి వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు ఇదంతా ఓకే చేసింది ఎవరంటే బ్యాంకు మేనేజర్ సార్, KDCC బ్యాంకు కాటరం బ్రాంచ్. ఈ సార్ ఓకే నీకు ఇస్తా అన్న తర్వాతనే మిగతా వర్క్ అన్ని స్టార్ట్ అయింది. ఫస్ట్ బ్యాంకు వాళ్ళు నాకు 40 లక్షలు లోన్ ఇస్తా అన్నారు. ఇస్తా అన్న తర్వాతనే ఇదంతా స్టార్ట్ అయింది. ఓకే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ స్కీమ్లో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు. చాలా మంది. అవును. మామూలుగా ఎక్కడ ఫెయిల్ అయి ఉంటారు వాళ్ళంతా? ఎట్లా అంటే వాళ్ళు టైం ఇస్తారేనండి. ఇక్కడ ఎనిమల్స్ దగ్గర వాళ్ళు పట్టించుకుంటారు. వేరే వేరే బిజినెస్ నుండి ఇక వర్కర్ల మీద డిపెండ్ అయి ఉంటున్నారు. దాని వల్ల లాస్ అవుతుంది. మెయిన్ రీజన్ అంటే ఇదే. మామూలుగా ఇప్పుడు ఈ భూపాలపల్లి డిస్టిక్ ఉన్నది కదా. ఓకే. ఈ భూపాలపల్లి డిస్టిక్ లో ఎంతమంది NLM స్కీమ్ ద్వారా లబ్ధి పొందారండి? మాకు శాంక్షన్ అయింది 2 ఉన్నాయి. ఇక్కడ రుద్రారంలో ఒకటి ఉంది యూనిట్, తర్వాత ఇదే కాటారం 2. రుద్రారం యూనిట్ ఏంటండి? షీప్ ఫామ్. అది కూడా 1 CR. ఓకే. మామూలుగా ఇప్పుడు మీరు ఈ 1 CR ప్రాజెక్ట్ లో ఫస్ట్ షెడ్లు కట్టుకున్నారా, మేకలు తెచ్చుకున్నారా, ఎట్లా స్టార్ట్ చేశారు? ఫస్ట్ షెడ్ అండి. ఫస్ట్ షెడ్, దాని తర్వాత ఇక ప్రాసెస్ బట్టి ఎనిమల్స్, మిషనరీ, గ్రాస్ ఇక వగేరా వగేరా అన్ని ఉంటాయి. ఫస్ట్ అయితే షెడ్లు. అవును. మామూలుగా ఈ మేకలు వీటి నేమ్ ఏంటండి? ఈ మేకల పేరేంటి? ఇది ఉస్మానాబాదీ. ఈ మేకల పేరు ఉస్మానాబాదీ బ్రీడ్. ఇది ఉస్మానాబాదీ బ్రీడ్. ఓకే. ఇవే ఎందుకు తెచ్చుకున్నారండి ఉస్మానాబాదీ బ్రీడ్? ఉస్మానాబాదీ బ్రీడ్ లో ఇలా మిల్క్ ప్రొడ్యూట్ ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లలకు మంచిగా డెవలప్ అవుతాయి. చిన్నపిల్లలు తొందరగా మిల్క్ శాతం అనేది ఎక్కువ ఉంటుంది. పాలు ఎక్కువ వస్తాయి. 2 పిల్లలు పెడితే ఒక్కసారి మళ్ళీ పాలు కూడా బాగా వస్తాయి. ఓకే. అంటే షెడ్లు కట్టుకున్నారు ఫస్ట్. షెడ్లు కట్టిన తర్వాత
ఫస్ట్ మీరు మేకలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు, ఎన్ని తెచ్చుకున్నారండి? ఫస్ట్ నేను వచ్చేసి 80 తీసుకొని వచ్చిన, తుల్జాపూర్, మన మహారాష్ట్ర కింద తుల్జాపూర్. ఓకే, 80 తీసుకొచ్చుకున్నారు. అవును. తర్వాత ఎన్ని తీసుకొచ్చుకున్నారు మళ్ళీ? తర్వాత ఎప్పుడైనా ఒక లోడ్ తీసుకొచ్చేదాన్ని, 75, 80 అట్లా 4-5 టైమ్స్ తీసుకొని వచ్చిన. ఓకే, అట్లా. అంటే మొత్తం టోటల్గా ఎన్ని తీసుకొచ్చుకున్నారండి మరి? టోటల్ నాకు 550 తీసుకొచ్చిన. మొత్తం టోటల్ 550 దాకా తీసుకొని వచ్చిన. ఓకే. ఇక బ్యాచ్ అమ్ముకుంటా వచ్చినాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 250 దాకా ఉన్నాయి. ప్రజెంట్ 200. మిగతా ఎట్లా చేసారండి మరి? మిగతా అంటే ఇక్కడ లైవ్ వెయిట్కే ఇచ్చేసిన. లైవ్ వెయిట్ సేల్ చేసిన లాస్ట్ మంత్లోనే సేల్ చేసిన. ఓకే అండి. అంటే మామూలుగా ఈ 500 ఫస్ట్ మీరు తెచ్చుకున్నారు కదా మేకలు. ఓకే. ఈ మెయింటెనెన్స్ ఖర్చు కానీ ఈ మెయింటెనెన్స్ కానీ వీటికి ఎక్కువ గోటు షీప్ అంటే అందరు భయపడతారు, రోగాలు వస్తాయని. అవునవును. ఇవన్నీ ఎట్లా మెయింటైన్ చేశారు మరి స్టార్టింగ్ అని కొన్ని ప్రాబ్లమ్స్ నేను చాలా చూసినాను. ఇక అవన్నీ అయిన తర్వాతనే ఇప్పుడు కొంచెం సక్సెస్ లో ఉన్నాయి, అన్ని మేకలు అన్ని సెట్ అయినాయి, ఇప్పుడు అన్ని హెల్తీగా ఉన్నాయి. అంటే స్టార్టింగ్ లో ఎట్లా ఏ రకమైన ఇబ్బందులు వచ్చినాయి దీంట్లో? స్టార్టింగ్ అంటే ఇప్పుడు వెదర్ చేంజ్ అండి. ఫస్ట్ వెదర్ చేంజ్ అంటే ఇప్పుడు వేరే స్టేట్ నుంచి మనం ఎనిమల్ తీసుకొని వస్తాం, అది ఇక్కడికి వచ్చి మన వెదర్కి అంత సెట్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 1-2 మంత్ అంటే ఒక 1 మంత్ అన్నా మంచిగా అబ్జర్వేషన్ చేసి అది మంచిగా మన దానికి అలవాటు అయింది అనుకో, అప్పటి నుంచి ఇక బాగుంటుంది. ఇక ఆ 1 మంత్లోనే ఏమన్నా అయితే చనిపోకుండా అయినా ఏదన్నా కానీ ఆ 1 మంత్లోనే ఉంటుంది, ఇక తర్వాత ఏది ఉండదు. ఈ 500 మేకలు అంటే మామూలు విషయం కాదు. ఓకే. ఇంత మెయింటైన్ చేయాలంటే మీకు ఎంతమంది వర్కర్స్ పడతారు? మామూలుగా 1 మంత్కి ఇది మెడిసిన్ కానీ వీటి మెయింటెనెన్స్ ఖర్చు ఎంత అవుతుంది, మీ జీతాలు కానీ ఇవంతా మీకు ఒక 1 మంత్కి ఎంత ఖర్చు వచ్చేది? 1 మంత్కి వచ్చేసి ఇప్పుడు నాకు లేబర్సే, నాకు వర్కర్సే 4 మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళకు మంత్లీ 12,000 ఉంటుంది. ఇక మెడిసిన్ ఒక 15,000 20,000 ఈజీగా అవుతుంది. మొత్తం ఒక 50-60 నాకు మంత్లీ ఖర్చు అవుతుంది. అయితే మళ్ళీ ఇంకోటి నాకు ధీరాజ్ సార్ అని ఇక్కడ వెటనరీ డాక్టర్ సార్ నాకు అందుబాటులో ఉంటాడండి. ఏది ఉన్న ట్రీట్మెంట్ సార్ వచ్చి చేసిపోతాడు. నాకు వెటనరీ డిపార్ట్మెంట్ నుంచి మాకు బాగా సపోర్ట్ ఉందండి. ఈ లోకల్లో ఉండే ధీరాజ్ సార్ అయినా, డిస్టిక్ డిఓహెచ్ఓ సార్ కుమార్ సార్ అయినా మాకు చాలా అందుబాటులో ఉంటారండి. ఏ ట్రీట్మెంట్ అయినా కానీ మెడిసిన్ అయినా కానీ వాళ్ళు చూసుకుంటారు. చాలా ఫోన్ చేయగానే వచ్చి ట్రీట్మెంట్ చేస్తారు. నాకు వాళ్ళ సపోర్ట్ చాలా ఉన్నది. కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏ రకంగా ఫస్ట్ మీరు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది, మీ సజెషన్ ఏంటి వాళ్ళకి? అంటే ఇప్పుడు వాళ్ళు ఈ సబ్సిడీ లోన్కి రావాలి అనుకుంటే అంత ముందు ఉన్నట్టయితే ఇప్పుడు రూల్ లేదండి, కొంచెం చేంజెస్ అయినాయి, గైడ్ లైన్స్ చేంజ్ అయింది. మెయిన్ ఇప్పుడు ఎనిమల్స్ ఈ ఫీల్డ్లోకి రావాలంటే కొంచెం అనుభవం ఉంటేనే బెటర్ అండి. లేదు అంటే చాలా మంది లాస్ అవుతుండ్రు, అనుభవం లేక, వీటికి టైం ఇవ్వలేక, వేరే వేరే బిజినెస్ నుండి వర్కర్ల మీద డిపెండ్ అవి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ ఫెయిల్ అండి. ఖచ్చితంగా వాయి నుండి మార్నింగ్ ఈవినింగ్ చూసుకునేటట్టు ఉంటేనే అన్ని చనిపోకుండా, అన్ని మెడిసిన్ అయినా ఏదైనా అన్ని టైంకి అందుతూనే ఉంటాయండి. ఇక కంప్లీట్ పనులే చూసుకుంటారంటే కొంచెం ఇబ్బంది, లాస్ అవుతారు. మామూలుగా ఎవరన్నా కొత్తగా పెట్టాలనుకొని ఈ స్కీమ్ ద్వారా కోట్ ఫామ్ కానీ షీప్ ఫామ్ కానీ పెట్టాలనుకుంటున్నారు అనుకోండి. ఓకే. మామూలుగా షెడ్లు ఏ విధంగా కట్టుకుంటే వాళ్ళకి బాగుంటుంది? షెడ్లకు వచ్చేసి ఎలివేటర్ కాకుండా ఇలా నార్మల్ వేస్తేనే బెటర్ అండి. ఎందుకంటే నార్మల్ షెడ్ పైన అమౌంట్ తగ్గించి ఎనిమల్ పైన ఎక్కువ పెడితేనే లాభం అండి. ఇక ఎలివేటర్ అట్లా అన్ని కావాలనుకుంటే షెడ్లకు ఎక్కువ ఖర్చు అవుతాయి, దానివల్ల మనకి ఎక్కువ ఏం ప్రాఫిట్ ఉండదు. ఎనిమల్స్ మీద ఎక్కువ పెడితేనే బెటర్ అండి. ఎనిమల్స్ మీద ఎక్కువ పెట్టాలి. మళ్ళీ ఇంకోటి చిన్నపిల్లలకి కొంచెం మట్టి తినకుండా ఇలా తడకలు ఇట్లా వేసుకుంటే బెటర్. ఈ చిన్నపిల్లలకి ఇట్లా మామూలుగా ఇట్లా వేసుకుంటే తడకలు ఒక 1-2 మంత్ పైన పెట్టేసుకుంటే అయిపోతుంది తడకల్లా. ఇక తర్వాత అయితే రెగ్యులర్ గా మా వీటి తల్లుల దగ్గరనే ఉంటాయి. అంటే మామూలుగా చిన్నపిల్లలు ఎందుకు ఇట్లా తడకల మీద ఇంత హైట్ లో పెట్టడం మరి? అదే అండి, మట్టి తినకుంటుండేది అందుకే. ఓన్లీ మట్టి తింటే అవి మళ్ళీ డైజెషన్ కాక ఇక చనిపోతాయి. ఓకే. మామూలు ఇప్పుడు ఈ మేకలు ఉన్నాయి కదా, ఓకే, మామూలుగా మీరు ఏమన్నా గ్రాస్ లాంటిది వేసి వీటికి ఇళ్ళనే ఫీడ్ కానీ షెడ్లనే ఇస్తున్నారు, లేకపోతే బయటికి ఫీడ్ బయటికి పంపిస్తున్నారు?
అంటే నేను ఆఫ్టర్నూన్ వరకు ఇందులోనే డ్రై ఫ్రూట్ వేస్తాను. ఫస్ట్ ఏదైనా పల్లి పొట్టు, శనగ, కంది ఇది వేస్తా అండి. ఇక మధ్యాహ్నం తర్వాత నుంచి ఇక బయట తిరగస్తాయి. 2 in 1. ఇక కంప్లీట్ ఇక్కడనే కాదు, కంప్లీట్ బయట కాదు, 2 in 1 బేరం యూజ్ అవుతుంది. ఓకే. ఒకవేళ మీరు ఈ స్కీమ్ కనుక కొత్తగా అప్లై చేయాలనుకుంటే వెటనరీ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు పూర్తి సహాయం చేస్తారండి. ఇంత మనకు ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు బ్రదర్కు థ్యాంక్స్ బ్రదర్. థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు ఫర్దర్గా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా లేకుంటే ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఏమైనా కావాలన్నా కింద నెంబర్ ఇస్తా అండి, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి.